బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నోకరాజు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో 60 మంది కిక్ బాక్సర్స్ సెలెక్ట్ అయ్యారు. వారందరూ కూడా ఈ నెల 26 నుంచి 29 వరకు హిమాచల్ ప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వారందరికీ ఈరోజు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ కోచ్లు సునీల్ గారు, అనిల్ గారు, ప్రేమ్ గారు, సతీష్ కుమార్ గారు, అర్జున్ గారు, అనురాధ గారు వీళ్ళంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి వీరితో పాటు కోచెస్, రెఫరీస్, జడ్జెస్ వీరంతా కూడా వెళ్తున్నారు. మీరంతా ఈ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి పిల్లలు అంతా చిన్నపిల్లలు అందరూ కూడా అండర్ 18 లా కనబడుతున్నారు. వీరంతా విద్యార్థులు. వీరంతా చదువులతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనడం వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి మనందరికీ తెలుసు ప్రస్తుత కరోనా సమయంలో వ్యాధి నిరోధకత పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కనీసం 1 గంటన్న వ్యాయామం చేయాలి. మరి కిక్ బాక్సింగ్ ద్వారా రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా వారికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కరోనా కూడా మన దరికి చేరదు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్క చదువులతోనే కాకుండా ఈ యొక్క నేటి తరంలో పిల్లలందరూ కూడా చదువులతో మరి సతమతం అవుతున్నారు. వాళ్ళు మెంటల్గా చాలా డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇలాంటి పిల్లలకి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మరి మంచి ర్యాంకులు కూడా చదువుల్లో సాధిస్తారు. పిల్లల తల్లిదండ్రులు చాలా పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి నోకరాజు గారికి, వారి యొక్క టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి.